హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి హెల్దీ ఫుడ్ కాకరకాయ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి అంతే గట్టిగా. ఓకే, మనం చేయబోయే రెసిపీ, నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉల్లి కాకరకాయ ఫ్రై అండి. అసలు రెండు పోటాపోటీగా మనకి మంచి హెల్త్ని ఇస్తాయండి. అంత గట్టి హెల్త్ని మనకి ఇస్తాయి కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్లో మంచి ఉల్లి కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కాకరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, కారం, ఉప్పు, ఎల్లిపాయలు, ఆయిల్. ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లి కాకరకాయ ఫ్రైకి. మరి తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే అండి, కడాయి పెట్టేసాను, స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ముందుగా ఇందులోకి మనము చాలండి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఇందులోకి జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర కాస్త చిటపటలాడి చిందులు వేసిన తర్వాత మంచిగా నూనెలో ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు 3 గడ్డలు తీసుకున్నానండి. మంచిగా కాస్త మరీ సన్నగా కాదు, మరీ లావు కాదు, కట్ చేసుకోవాలి. ఎలాగో మనం వీటిని మిక్సీ వేసుకోవాలి కాబట్టి ఉల్లిపాయలు కాస్త లావు ఉన్నా పర్లేదండి, కానీ బాగా మంచిగా వేగాలి నూనెలో. ఆ వేగడం వల్ల మనకి ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా కుక్ అవుతుంది అన్నమాట. ఎల్లిపాయలు అండి, ఇవి వచ్చేసి 2 గడ్డలు తీసుకున్నాను ఎల్లిపాయలు. అవి కూడా మంచిగా 2 బాగా వేగాలి. ఉల్లి కాకరకాయ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోకి కాస్త సాల్ట్ వేద్దాం, కాస్త ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఈ ఉల్లిపాయకి సరిపడా కారమే వేస్తున్నానండి నేను. మనం తర్వాత మళ్ళీ కాకరకాయలకు కూడా కాస్త సాల్ట్ పడుతుంది. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాస్త సమయం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా ఉల్లిపాయలు వేగినాయి, చూసారా, కాస్త రెడ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఈ ఉల్లిపాయలతో పాటు మనము కారము, ఆ కొత్తిమీర వేసి మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఈలోగా మిక్సీ వేసుకునేలోగా మనకి కాకరకాయలు ఎంచక్క మంచిగా కొద్దిగా, మరి ఎక్కువ కాదండి, చాలు. ఆ తక్కువ నూనెలోనే మనకు కాకరకాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాకరకాయలు మనం వేసేస్తాం. ఇవి వచ్చేసి కాకరకాయ 300 గ్రాములు ఉన్నాయి మనకి. ఇవి మంచిగా వేయించుకుందాం. ఇవి బాగా వేగేలోపు మిక్సీ కూడా వేసేసుకోవచ్చు. ఇవి వేగడానికి కనీసం 20 నుండి 25 నిమిషాలు పడుతుందండి. చాలా నెమ్మదిగా వేయించుకోవాలి, తక్కువ మంట పైన కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇదిగోండి, మనం జార్లో తీసుకున్నాం వేయించుకున్న ఉల్లిపాయలు. అదేవిధంగా కారం 2 స్పూన్లు కారం. ఇందులోకి కాస్త ఒక పిరికెడు కొత్తిమీర. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ వేసుకుందాం. ఇంకండి, మంచిగా కాకరకాయ ఫ్రై అవుతున్నాయి, చూసారుగా. అప్పుడే కాస్త రెడ్డిష్గా అయిపోయినాయి, ఇంకాస్త వేగాలి. ఇందులోకి మనం కాస్త సాల్ట్ వేద్దాం. ఇందాక మనము ఉల్లి కారంకి వేసాము, ఇప్పుడు కాకరకాయకు సరిపడినంత వేసుకుంటే ఆ సాల్ట్ వేయడం వల్ల కాకరకాయ కూడా త్వరగా ఫ్రై అయిపోతుంది, వేగిపోతుంది. సరే, ఇది వేగడానికి మరి కాస్త సమయం పడుతుంది, వెయిట్ చేద్దాం. వావ్, కాకరకాయ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ వేసుకున్న ఉల్లికారము వేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, రోటీస్లు లేకైనా
మనకి రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా వేసి ఇది కాసేపు అలాగే సన్నని మంట పైన కాసేపు అలాగే మగ్గనివ్వాలి. ఆ వేడికి ఇది కాస్త నీరు ఊరుతుందన్నమాట. అలాగే ఒక 2-3 మినిట్స్ వదిలేద్దాం. వావ్, మంచిగా ఫ్రై అయిపోయిందండి ఉల్లికారం కూడా ఇందులోకి కాకరకాయతో పాటు. ఇదే అండి కాకరకాయ ఉల్లికారం. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది. రైస్లో కానీ రోటీలోకి అయినా పర్లేదు, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా కామెంట్ పెట్టండి, అంతకన్నా గట్టిగా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.